వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీని మీద ఫైనల్ నిర్ణయం తీసుకోబోతున్నారు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించాలి అని సెప్టెంబర్ 4 నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావచ్చు అనే అంచనా పాలకపక్షం వైపు ఉందట. ఆ మేరకు కొందరు కీలక నేతలకు కొన్ని కీలక అంశాల మీద ప్రిపేర్డ్గా ఉండమని, ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అసెంబ్లీకి ఏమీ వెళ్ళలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కాబట్టి మేము రాము, ఎందుకంటే అసెంబ్లీలో మాకు మాట్లాడే కావాల్సినంత టైం ఇవ్వరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే తన వినతినేమో పట్టించుకోలేదు. అయితే ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చి 15-16 నెలలు దాటిపోతూ ఉండడం, అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడం, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉండడం, అండ్ ఈ పింఛన్లు తీసివేయడం మీద, విపరీతమైన అప్పుల మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతుండడం మీద, చాలా అంశాల మీద ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే నిలదీయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించవచ్చు. సో ఈ వర్షాకాల సమావేశాలకి తాను హాజరు కావచ్చు. అదే జరిగితే ఇప్పటి వరకు వీళ్ళు టీడీపీ వాళ్ళే మాట్లాడుకునే వాళ్ళు, కాబట్టి ఏది మాట్లాడుకున్నా అంటే ఏది మాట్లాడుకునే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏం చెప్పినా కూడా అటువైపు కౌంటర్ లేకుండా పోయింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక సభకు వస్తే ఆయన విత్ సబ్జెక్టు, విత్ డాక్యుమెంట్స్, అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఆయన సబ్జెక్టే మాట్లాడతారు. కాబట్టి మరి దానికి ఆయనకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఎందుకైనా మంచిది మీరందరూ మంచిగా ప్రిపేర్డ్ అయి ఉండాలి అని చెప్పి కొందరు కీలక నేతలకు ఆల్రెడీ ప్రభుత్వ పెద్దల నుంచి సమాచారం పంపించినట్లయితే తెలుస్తుంది. ముందే ప్రిపేర్ అయి ఉండండి మంచిగా సబ్జెక్టు తోటి అని. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీకి వెళ్ళొచ్చా? వెళ్తే ఆయన మాట్లాడడానికి కనీస సమయమైనా వీళ్ళు ఇస్తారా? ప్రతిపక్ష నేత హోదా లేకుండా వస్తే అక్కడ టైం ఇవ్వరు, వచ్చి ప్రయోజనం లేదు అని ఇంతకుముందు జగన్ తీసుకునే నిర్ణయాన్ని ఇప్పుడు ఏమైనా మార్చుకుంటారా? జగన్ నిర్ణయం ఏంటి అనేది తెలియదు, కానీ బట్ టీడీపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దల అంచనా జగన్ రావచ్చేమో, కాబట్టి సబ్జెక్టుతో ప్రిపేర్డ్గా ఉండండి అని కొందరు కీలక నేతలను అయితే పురామాయించారు. దానికి సంబంధించి ఇంకా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది.